ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుందండి. యేసు ప్రభు తిరిగి పునరుత్థానం లేచిన తర్వాత పేతురోళ్ళు ఆ టైంకి చేపలు పట్టడానికి వెళ్తా ఉన్నారండి. చేపలు పట్టడానికి వెళ్తా ఉంటే రాత్రంతా పట్టినా కూడా ఒక చేప కూడా పడలేదంటండి. ఆయన యేసు ప్రభు పేతురు ఎక్కడ నుండి కనుక్కొని వచ్చి, పిల్లలారా అక్కడ కాదు, కొంచెం కుడి పక్కన వేయండి అని చెప్పేసి అంటున్నారండి వాళ్ళని, చేపల వాళ్ళని. అంటే కుడి పక్కన వేయగానే ఏముంది, యేసు ప్రభు చెప్పినట్టు వాళ్ళు లోబడి కుడి పక్కన వేయగానే 200, అంటే ఇంచుమించుగా 150 చేపలు, పెద్ద చేపలు పట్టినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. అయితే వాళ్ళల్లో ఒక అతను అంటున్నాడు, ఆయన ఎవరు అనుకుని తెలిసిన అంటే అతను యేసు ప్రభు అని ఒక అతను ఉన్నాడండి. అనగానే అప్పటికి పేతురు వస్త్రహీనుడై ఉన్నాడంట. వస్త్రహీనుడై ఉండి, అయ్యో ఈయన యేసు ప్రభు అని చెప్పేసి ఏమండి ఆయన దాంట్లో దూకాడంట, సముద్రంలో దూకాడంట. చూడండి ఎంత గొప్ప ధన్యత అండి. 157 చేపల పైన పట్టారని లేఖనాలు తెలియజేస్తా